అసలు ఈ రేషన్ టాస్క్ లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నన్ను ఎపిసోడ్లో 3 టాస్కులు పెట్టారు, ఫోటో పెట్టు, ఆగేటట్టు, నత్తల పక్కన అదొకటి, అంటే బెలూన్స్ కొట్టడం, ఈ 3 టాస్కులు కూడా శుద్ధ దండగా. అసలు రేషన్ టాస్క్ ఏంటి, మంచి గేమ్ పెట్టాలి కానీ రేషన్ టాస్కులు కావాలంటే ముందు వారేమో ఫుడ్, ఇప్పుడేమో రేషను, ఆ ముందుసారేమో క్లాన్స్ గొడవ, ఏంటి ఇదంతా? బిగ్ బాస్ 8 ఇంకా పడిపోయిందా, పతనం మొదలైందా? అయితే అది పక్కన పెడితే నిన్న సంచాలకుగా సీత కరెక్ట్ డెసిషన్ తీసుకుందా, సోనియా కరెక్ట్ డెసిషన్ తీసుకుందా, నాగమణికంట కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా? ఎందుకంటే నాగమణికంట ఎప్పుడైతే ఆపోజిట్ టీమ్ విన్నర్స్ అని డిసైడ్ చేసాడో, ఎస్మి వాళ్ళ క్లాన్ అంటే అబ్బాయి నవ్విని వీళ్ళ క్లాన్ ఎవరు ఒప్పుకోలేదు. నువ్వు డెసిషన్ రాంగ్ తీసుకున్నావు, అక్కడ క్యాబేజీలు అయ్యే ఉన్నాయి, అసలు నువ్వు అలా ఎలా ఇస్తావు అంటే అతను తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి వాళ్ళ క్లాన్ మొత్తం రుద్దుతూనే ఉంది. మనోడు కూడా ఫీల్ అయ్యే తర్వాత మనందరం పస్తులు ఉండడానికి నాకు ఇష్టం లేదు కదా, ఒక వారం నేను పస్తులుగా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉండాలని నేనేమి ఇష్టపడట్లేదు కదా, అక్కడ అదే జరిగింది, నేను అదే చెప్పాను, ఎందుకు మీరు ఇలా ప్రొలాంగ్ కంటిన్యూ చేస్తున్నారంటే ఎస్మి వాళ్ళేమో వీడికి గేమ్ అర్థం కాలే, వీడికి ఇంతే తెలుసు అన్నట్టు మాట్లాడింది. సో అక్కడ నాగమణికంట సంచాలకుగా ఫెయిల్ అయ్యాడా, సక్సెస్ అయ్యాడా? అండ్ ఆ క్లాన్లో క్యాబేజీ గేమ్లో సరిగ్గా చూశారు కదా, ఎవరు మీరు విన్ అనుకుంటున్నారు అంటే సంచాలక్ చేసిన డెసిషన్ కరెక్టేనా? అండ్ సీత డెసిషన్ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంది అది. సో లాస్ట్ క్లాన్ వచ్చేసరికి ఇక్కడే పెద్ద రచ్చ అయింది. సోనియా సంచాలక్గా చేసింది కరెక్టా రాంగా? ఎందుకంటే తను చెప్పింది డిస్క్వాలిఫై అవుతావు, బయటకు వస్తా అంటే మనోడు ఆలోచించకుండా అబ్బాయి పట్టుబెట్టి బయటకు వచ్చాడు. సో వీడి టీం తప్పు ఉంది, విధి తప్పు ఉంది, బట్ అది కరెక్ట్ కాదు. అండ్ ఓటింగ్ రిజల్ట్స్ మహా దారుణంగా ఉన్నాయి. ఓటింగ్ రిజల్ట్స్ మీద ఒక వీడియో వస్తుంది కాసేపట్లో. సో అదైతే వేరే లెవెల్గా ఉంటుంది. సో ఇప్పటివరకు చూసారు కదా, 3 సంచాలకుల్లో ఎవరు సంచాలక అంటే ఎవరిది బాగుంది, ఎవరు డెసిషన్ మేకింగ్ బాగుందో కూడా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.